ప్రస్తుత ఇండియన్ దిగ్గజ ప్లేయర్లైన విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ మరియు జస్ప్రీత్ బుమ్రాలకు కీలక అప్డేట్ ఇచ్చారు స్పోర్ట్స్ ఎక్స్ప్రెస్ మీడియా వాళ్ళకు వచ్చిన సమాచారం ప్రకారం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వీళ్ళ ముగ్గురు శ్రీలంక అగైనిస్ట్గా జరగబోయే 3 ODI మ్యాచెస్కు అందుబాటులో ఉండరని వాళ్ళు చెప్పిన రిపోర్ట్. కానీ ఈ సమయంలో వీళ్ళ ముగ్గురికి రెస్ట్ ఇవ్వడం అసలు ఇది కరెక్టేనా లేదంటే కరెక్ట్ కాదా అని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మన ఇండియా షెడ్యూల్ చూసుకున్నట్లయితే ఆగస్టు నుంచి జూలైలో 3 T20 మ్యాచ్లు, 3 ODI మ్యాచ్లు శ్రీలంకలో జరగబోతున్నాయి మన ఇండియాకు. ఆ తర్వాత బంగ్లాదేశ్తో 2 టెస్ట్ మ్యాచ్లు మరియు 3 T20Is ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వీళ్ళకు రెస్ట్ ఇచ్చే చాలా బాగుంటుంది. ఇక్కడ శ్రీలంకతో జరగబోయే 3 ODI మ్యాచెస్లో వీళ్ళని ఆడించి ఆ తర్వాత బంగ్లాదేశ్ చిన్న టీమే కాబట్టి ఇక్కడ మన యంగ్స్టర్ని ఆడిస్తే చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇలానో న్యూజిలాండ్తో అక్టోబర్ నుంచి నవంబర్లో 3 టెస్ట్ మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ డెఫినెట్లీ వీళ్ళు అవసరం అవుతుంది. ఈ 3 ODI మ్యాచ్లు ఆడిన ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాకు 4 T20 మ్యాచ్లకి వెళ్ళాలి కాబట్టి అక్కడ ఎలానో వీళ్ళిద్దరూ రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఆడరు కాబట్టి అక్కడ బుమ్రాను కూడా పక్కన పెట్టేసి సౌత్ ఆఫ్రికా టూర్కి వీళ్ళ ముగ్గురిని రెస్ట్లో పెట్టి వీళ్ళ మిగతా యంగ్స్టర్స్ని పంపిస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ నెంబర్ 2 జనవరి ఆస్ట్రేలియాలో బాక్సింగ్ డే మ్యాచెస్ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ మాత్రం వీళ్ళ ముగ్గురు కీ ప్లేయర్స్ కాబోతున్నారు. కాబట్టి డెఫినెట్లీ వీళ్ళ ముగ్గురు అక్కడ ఉండాలి కాబట్టి వీళ్ళు ప్రాపర్ ప్లానింగ్తో ఉండాలని నాకు అనిపిస్తుంది. ఈ మ్యాచెస్లో ఆడిపించి మధ్యలో ఒకటి లేదా ఒక సిరీస్ని రెస్ట్ ఇస్తే చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఒకవేళ ఇలానే కంటిన్యూ అయితే చాలా కష్టం అవుతుంది మన టీమిండియాకి. ఇక్కడ శ్రీలంకలో ఆడనీయకుండా చేసి బంగ్లాదేశ్ నుంచి కంటిన్యూ చేస్తే వీళ్ళకి ఎక్కడ రెస్ట్ దొరకదని నాకు అనిపిస్తుంది మధ్యలో బ్రేక్ ఇవ్వడానికి. ఇక రీసెంట్గా జరిగిన T20 వరల్డ్ కప్లో హైయెస్ట్ మెన్షన్స్ వచ్చేసి రోహిత్ శర్మకు ఏకంగా 5.5 మిలియన్ మెన్షన్స్ వచ్చాయి. అలానే విరాట్ కోహ్లీ అంత ఫామ్లో లేకపోయినా అతడికి 4.1 మిలియన్ మెన్షన్స్ వచ్చాయి. అలానే సూర్యకుమార్ యాదవ్కి అయితే 1.3 మెన్షన్స్ వచ్చాయి. జస్ప్రీత్ బుమ్రాకు 1.2, హార్దిక్ పాండ్యాకి 1.1 మెన్షన్స్ వచ్చాయి. ఇవన్నీ చూస్తే వీళ్ళ ఫ్యాన్ బేస్ చూసి మనకు అర్థమవుతుంది విరాట్ కోహ్లీ ఇంత వరస్ట్ ఫామ్లో ఉన్నా కూడా అతడికి వాళ్ళ ఫ్యాన్స్ సపోర్ట్ చేశారు. అలానే మీరు ఎవరికి ఎన్నిసార్లు మెన్షన్ చేశారో కింద కామెంట్లో తెలియజేయండి. ఇక రోహిత్ శర్మ అయితే వాళ్ళ ఫ్యాన్స్ అయితే యాజ్ యూజువల్గా అతన్ని హైలో ఉంచి మంచి మెన్షన్స్ చేశారని అతన్ని మంచిగా సపోర్ట్ చేశారు. అలానే హార్దిక్ పాండ్యాను కూడా 1.1 మిలియన్ పీపుల్స్ ఎంకరేజ్ చేసి అతన్ని హై ఇన్ కాన్ఫిడెన్స్లో ఉంచగలిగారు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ.